10th క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మొదటగా నా నమస్కారములు. ప్రీవియస్లీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. వేరిన్ కార్పొరేట్ మాఫియా ఎలా ఫీజులు గుంజుకుంటూ అడ్మిషన్స్ చేసుకుంటూ ఉన్నారు, తర్వాత పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, వీటి గురించి చర్చించున్నాము. ఇవాళ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం 2003లో విజయవాడ నడి ఒడ్డున స్థాపించబడినటువంటి ప్రతిభ కోచింగ్ సెంటర్. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ తాను గ్రూప్ 1 క్వాలిఫై అయితే కేవలము తన కుటుంబం వరకు పరిమితం అయిపోతాను, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా శాలరీ తీసుకుంటూ అనే ఉద్దేశంతో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా గ్రూప్ 1 పోస్టింగ్ తీసుకోకుండా ఎందరో మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభా కోచింగ్ సెంటర్ని స్థాపించడం జరిగింది. ఈ ప్రతిభా కోచింగ్ సెంటర్ స్థాపకులు ఫౌండర్ చైర్మన్ శ్రీ జంపాన సుధాకర్ గారు. 2003 నుండి మొన్నటి మెగా డిఎస్సి 2025 మెగా డిఎస్సి వరకు కూడా 22 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని డిఎస్సి మరియు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 క్వాలిఫై అయ్యే విధముగా ట్రైన్ చేయటమే కాకుండా వాళ్ళ చేత ర్యాంకులు కొట్టించటము, తద్వారా మధ్యతరగతి కుటుంబాలలో ఒక వెలుగుని నింపే ప్రయత్నం ఆయన చేస్తూ వస్తున్నారు. నేటి రోజున కొన్ని వేల మంది ఆయన యొక్క స్టూడెంట్స్ డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్గా కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్గా కానివ్వండి, మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇంత నిర్విరామ కృషి చేస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ అనేది స్టేట్ లెవెల్ కదా, నేషనల్ లెవెల్లో కూడా మనము ఎందుకు పిల్లల్ని ట్రైన్ చేయకూడదు, ఎందుకు మనము ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఎఫ్ఎస్ని, ఇతర యూపీఎస్సిలో ఉన్నటువంటి 21 సర్వీసెస్కి మన స్టూడెంట్స్ని ఎంప్లాయీస్గా పంపించకూడదు, ఆ స్థాయిలో మనం ఎందుకు ట్రైన్ చేయకూడదు అంటే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి ఉద్యోగాల వరకు కూడా మన పిల్లల్ని ట్రైన్ చేయాలి, మన స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అనేటువంటి ఒక పట్టుదల, ఒక అకుంఠిత దీక్షతో శ్రీ జంపాన సుధాకర్ గారు 2024 సంవత్సరంలో ప్రతిభ సివిల్స్ అకాడమీని స్టార్ట్ చేయటం జరిగింది. అనగా ప్రతిభ కోచింగ్ సెంటర్కి అనుబంధంగా ప్రతిభ సివిల్స్ అకాడమీ స్టార్ట్ చేశారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, అంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సి కింద స్టార్ట్ చేయటం జరిగింది. ఒక బ్యాచ్ రన్ అవుతూ ఉంది.
ఇంటర్ అండ్ డిగ్రీ లెవెల్లో. గత 22 సంవత్సరాల బట్టి టీచింగ్లో ఉన్నటువంటి అనుభవంతో యూపీఎస్సికి కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని వారు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 4 years తర్వాత, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కాబట్టి 24, in 29 we are targeting good ranks in UPSC also besides group 1 group 2. నిజంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలకు ఇవాళ కావాల్సింది ఒకటి జాబ్ సేఫ్టీ, 2 హై శాలరీస్. జాబ్ సేఫ్టీ, గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనం నిజాయితీగా వర్క్ చేసుకుంటే ఎలాంటి కరప్షన్ జోలికి వెళ్ళకుండా జాబ్ సేఫ్టీ ఉంటుంది. అండ్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 8th పే కమిషన్ ద్వారా మినిమం శాలరీ 18,000 ఉన్న వాళ్ళకి 44,000 దాకా ఇవ్వటం జరుగుతోంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ రాబోయే బ్యాచెస్కు హై శాలరీస్తో జాబ్స్ వస్తాయి. కేవలము ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ అని వాటి మీద ఆధారపడే రోజులు ఇప్పుడు మారుతూ ఉన్నాయి. కారణం, ప్రైవేట్ కంపెనీస్లో ఏ క్షణాన ఉద్యోగం తీసేస్తారో తెలియదు. ఉద్యోగంలో కంటిన్యూ అయినా కానీ తీవ్రమైన ఒత్తిళ్ళు. యూపీఎస్సి కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, గ్రేడ్ 1 గవర్నమెంట్ ఆఫీసర్స్ పోస్ట్. ఇక్కడ సగటు ఎంప్లాయీ నుంచి గవర్నమెంట్ ఆశించేది కరప్షన్కి దూరంగా ఉండటం, డెడికేటెడ్గా డ్యూటీ చేయటం, ఈ 2. అండ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. సో రిజర్వేషన్ కేటగిరీ పిల్లలకు మరింత తొందరగా గవర్నమెంట్ జాబ్ కొట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇరవై 22 సంవత్సరాలు బట్టి విజయవాడ నడి ఒడ్డున సుధాకర్ గారు కొన్ని వేల మంది కుటుంబాల్లో వెలుగుని నింపారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక కూడా చెప్పాను. ఈ సదవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. ఒకసారి మా క్యాంపస్కి విచ్చేయండి. సుధాకర్ సార్ అందుబాటులో ఉంటారు, వారితో కూడా మాట్లాడండి. నిజంగా కమర్షియల్ మోటోతోనే ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఎన్నో ఐఐటి, జేఈ, నీట్ కాలేజెస్ లాగా సుధాకర్ గారు కూడాను ఐఐటి, జేఈ అండ్ నీట్ కాలేజ్ అని పెట్టవచ్చు. వారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఒక గ్రేడ్ 1 ఆఫీసర్ ఉంటే ఆ ఫ్యామిలీ మంచి అప్లిఫ్ట్ పొందిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న స్కూల్స్లో చదివి హై కార్పొరేట్స్లో కాకుండా ఐఐటి ఫౌండేషన్ లేకుండా ఉండి, నీట్ ఫౌండేషన్ లేకుండా ఉండి, ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్స్లో, హాస్టల్స్లో జాయిన్ అయ్యి ఐఐటి, నీట్ కోసం ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి పిల్లల్ని మాకు చెప్పండి. మేము వారిని గ్రేడ్ 1 ఆఫీసర్స్గా తీర్చిదిద్ది మీకు చెప్తాం.
ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రార్థన. జంపాన సుధాకర్ సార్ చైర్మన్గా రన్ చేయబడుతున్నటువంటి ప్రతిభా సివిల్స్ అకాడమీ విజయవాడలో అశోక్ నగర్ నందు టైమ్ హాస్పిటల్ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి సందులో ఉన్నది. మెయిన్ రోడ్ మీదే బోర్డు కనిపిస్తుంది, ప్రతిభా సివిల్స్ అకాడమీ అని. తప్పకుండా ఒకసారి క్యాంపస్కి రండి. ఒకటి అరా మిగతా సివిల్స్ అకాడమీస్ విజయవాడలో ఉన్నప్పటికీ వాళ్ళలాగా కబుర్లు చెప్పి మభ్యపెట్టి అడ్మిషన్ చేసుకోవటము సుధాకర్ గారి తత్వం కాదు. వారి దగ్గర స్టాఫ్గా వర్క్ చేస్తున్నటువంటి మా తత్వము కాదు. సుధాకర్ సార్ ఓ మాట చెప్పారు అంటే చేసి తీరుతారు. గత 22 సంవత్సరాలు బట్టి ఆయన ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఈ వీడియో వింటున్న ప్రతి తల్లిదండ్రికి కూడాను మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాము, తప్పకుండా మీ పిల్లల్ని ఫస్ట్ అటెంప్ట్లో గ్రేడ్ 1 ఆఫీసర్స్గా ట్రైన్ చేసి మీకు అప్పచెప్తాము. నమ్మకంతో రండి. సార్తో కూడా ఒకసారి మాట్లాడుదురు. కానీ మీ పిల్లల భవిష్యత్తు బాధ్యత మాది. జాయిన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ యూపీఎస్సీ Group 1, Group 2 courses along with inter and degree in our academy. Thank you one and all.